ఈరోజు మన మర్రిగూడ గ్రామంలో తల్వార్ తాత యొక్క పాదయాత్ర సందర్భంగా ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన బీసీ సంఘాల నాయకులు జాజుల శ్రీనివాసన్న గారికి, అదేవిధంగా తల్వార్ తాత గారికి, తల్వార్ తాత యొక్క బృందానికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులకు, మరియు అదేవిధంగా మర్రిగూడ మరియు మునుగోడు నియోజకవర్గ ప్రజలందరికీ, అన్నలకు, అక్కలకు, తల్లులకు, తండ్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు తల్వార్ తాత ఒక ఆశయం, ఒక అనుగుణం, దాని యొక్క విధి విధానం విద్య అనేది మన దేశాలే కాదు, ఖండాలే కాదు, ఒక విశ్వంలోనే ఒక గొప్ప సంకల్పంతో సాగేది ఒక విద్య ద్వారానే ప్రతి మానవుడు ఈ సమాజంలో వారి యొక్క మేధస్సుతో ప్రతి రంగంలో రాణిస్తారు. ఈరోజు విద్య అనేది ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ప్రతి ఒక్కరం మనందరం విద్యలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని స్థాయిలో వచ్చాం. ఈరోజు విద్యను వ్యాపారంగా చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విచ్చలవిడిగా ప్రైవేటీకరణ విద్యతో ముందుకు రావడం అంటే ఇది మనకు అందని ద్రాక్షగా విద్య మిగిలిపోయింది. విద్య అనేది ప్రాథమికంగా ఫస్ట్ మనకు వేర్లు చేదుగా ఉండి దాని యొక్క పెరుగుదల వచ్చినాక దాని ఫలాలు మధురంగా ఉంటాయి. అంటే విద్య ఫస్ట్ మనకు చేదుగా కొట్టిన రాను రాను ఒక దాని మెమరీ స్పీడ్గా ఉంటుంది. అబ్దుల్ కలాం గారు ఒక మాట చెప్పారు, విద్య అనేది ఒక్క సంవత్సరం, ఒక శతాబ్దం అంటే ఒక 10 సంవత్సరాలు మీరు కష్టపడి పనిచేసి మరియు ఆ విధంగా దాన్ని మెలుకతో జ్ఞానం పొందితే ఒక 3-4 తరాల వరకు మీ కుటుంబం చాలా సంతోషంగా ఉంటుందని అబ్దుల్ కలాం గారు చెప్పడం జరిగింది. ఆ అబ్దుల్ కలాం గారు ఇంకో విషయం చెప్పారు, కనీసం ఒక రాష్ట్రపతిగా అపాయింట్మెంట్ వచ్చినా కానీ రాష్ట్రపతిగా ఉండు కంటే టీచర్గా ఉండుడే గొప్పతనం అని ఆయన విద్యార్థులతోనే మమేకమై కూడా ఎంతో మంది ఆదర్శంగా నిలిచాడు. ఈరోజు విద్య కోసం మన తల్వార్ తాత మన మునుగోడు నియోజకవర్గంలో దాదాపు 4 మండలాలలో తిరుగుతూ ప్రతి వ్యక్తి విద్య ద్వారానే సమాజాన్ని ఏలొచ్చు, ప్రతి రంగంలో రాణించవచ్చు అని కూడా ఈ సందర్భంగా వారి యొక్క పాదయాత్ర చైతన్యం చేయడం అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యా వ్యవస్థపై మనందరం కరుడుగట్టిన ఒక కృషి చేసి మనం పేదలకందరికీ ఉచిత విద్య అందే విధంగా చేయవలసిన అందరికీ ఉందని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకనంటే ఇప్పుడు చూసినట్టయితే పక్క మన చైనా దేశంలో విద్యకు ఎంతో బడ్జెట్ కేటాయించి విద్యార్థులకు విద్యను అందిస్తారు. స్వీడన్ మొదలగు దేశాల్లో కూడా విద్యకు ఎంతో విలువ ఉంది. కానీ మన భారతదేశంలో విద్య అనేది ఇంకా అందకపోవడం, పేదవాని లెక్క చూడడమే విద్య యొక్క మీరు ఏం నేర్పుతున్నారు ప్రభుత్వాలని కూడా ఈ సందర్భంగా మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకనంటే విద్య అనడం ద్వారా, విద్య ఉండడం ద్వారా ప్రతి అంశంలో అనర్గళంగా అన్ని అంశాలు అధ్యయనం చేసుకొని ఈ రోజు ఎక్కడ ఏలాలన్నా, ఎక్కడ పోవాలన్నా మనకు విద్య అనేది చాలా అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతి రంగంలో సైన్స్ అయినా మరియు సామాజిక శాస్త్రమైనా తెలుగైనా అనర్గళంగా అద్భుతంగా మనకు రావాలంటే విద్యా వ్యవస్థ ప్రైవేటీకరణ ద్వారా అది పాడైపోతుందని, మన పిల్లలను చదువులకు పంపాలన్నా సాగడానికి ఆగిపోతుందని వేలాది లక్షలాది డొనేషన్లతో ఫీజులు కట్టలేక తల్లిదండ్రులందరూ పేదరికంలో మగ్గిపోతుంటే మీరు ప్రైవేట్ వ్యవస్థను మీరు ప్రోత్సహించడం ఎలా అవుతుందని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. నేను సర్కార్ పనిలో చదివి MA, MLW, BEd, PhD, LLB దాదాపు 5 కోర్సులు చేసినామంటే ఈ రోజు జ్ఞానంతో మీ ముందుకు వచ్చినానంటే అది సర్కారు పడి సాగనంపింది నన్ను కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకనంటే ఈ రోజు ఒక వికలాంగుడు కూడా ఒక విశ్వవిద్యాలయాలకే ఒక అధ్యక్షుడిగా ఎన్నికై ఈ రోజు సమాజాన్ని ఒక
తేనెతట్టులా మాకు రావాల్సిన హక్కులను విధులను 2016 చట్టం నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు చట్టాల మీద అవగాహనతో అనునిత్యం మేము అధ్యయనం చేస్తున్నాం. తల్వార్ తాతతో కలిసి కూడా చాలా సందర్భాలలో మనం ఇంటర్వ్యూ చేయడం జరిగింది. తల్వార్ తాత కూడా ఎందుకంటే ఒక సామాజిక కోణంతో దివ్యాంగులు కూడా ఒక దిక్సూచిగా ఉండాలి, భారతదేశంలో బహుగా ఏలాలంటే దివ్యాంగులు కూడా ఒక పటిష్టంగా ఉండాలనే ఉద్దేశంతో వారు సామాజిక కోణంతో దివ్యాంగులకు అండగా ఉండడం కూడా వారికి ఈ సందర్భంగా నేను శిరస్సు నుంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఎందుకనంటే ఈ రోజు ఎలెన్ కిల్లర్ లాంటి వాళ్ళు కూడా విద్యలో వాళ్ళు ఒక మూగ చెమిటి కాలు లేకున్నా కానీ ఈ రోజు సమాజాన్ని ఒక ఉత్తేజపరిచారు. ఈ రోజు చూసినట్టయితే మీరు చాలా మంది దివ్యాంగులు కూడా ఈ ప్రపంచాన్ని ఏలినట్టు చరిత్రలో ఉంది. ఈ రోజు జాజుల శ్రీనివాసన్న గౌడు ఎప్పుడైనా మరియు అదే విధంగా మన రాజ్యసభ సభ్యుడు తర్వాత 2వ స్థానంలో మరియు బీసీలకు కావలసిన వనరుల గురించి ఎప్పటికప్పుడు ప్రభుత్వంతో చర్చలు జరిపి మనకు కావలసిన ఏదైనా ఉంటే ఆర్థిక ఫలాలే గాని మరియు విద్యా వ్యవస్థలో పటిష్టం కోసం ఎప్పుడప్పుడు వారు ప్రభుత్వంతో చర్చ జరిపి పేదలకు విద్య కావాలని పంచడం కోసం పరి సందర్భాల్లో వారు ఈ రోజు మరియు ప్రభుత్వాన్ని ప్రశ్నించి మరియు పేద ప్రజలకు అందరికీ విద్యను అందించే ప్రయత్నం చేస్తుండ్రు. ఈ విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు వెనుకబడిన వర్గాలు అందరూ అభివృద్ధి చెందాలంటే మీరందరూ ఒకతాటిపై రావాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీరు మన ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ రోజు గుడిలో ఒక లింగాన్ని చూపెడుతుంది. గుడిలో లింగం అంటే ప్రభుత్వ బడి, దాని చుట్టూ ఉండే మొత్తం ప్రైవేటు వ్యవస్థ, అక్కడ ఉండే వ్యాపారము మరియు సత్రాలు మరియు అదే విధంగా ఏ వ్యవస్థ చూసినా కానీ ప్రైవేట్ రంగంలో అమ్ముడు పోతుంది. గుడి మాత్రం లింగాన్ని మాత్రం మనకు చూపెడుతున్నారు, వ్యాపారం మాత్రం వాళ్ళు చేసుకుంటూ ఇది తగదు అని ప్రభుత్వాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకనంటే ప్రభుత్వమా నువ్వు ఒక ముఖ్యమంత్రిగా నువ్వు ఉమ్మడి తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా మీరు విద్యా వ్యవస్థను అభివృద్ధి చెందించాలని కోరుకుంటున్నారు. మీరు ఇప్పుడే మేము చదువుకొని పిహెచ్డీలు పీజీలు చేసి మా బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు వచ్చినప్పుడు ఉద్యోగాలు మాత్రం ఉండవు. మీకు మాత్రం ఉద్యోగాలు వచ్చినాయి. ఉద్యోగాలు రాగానే మీ పిల్లలు అమెరికాలో సెట్ అవుతారు, వేరే దేశాల్లో సెట్ అవుతారు. మేము మాత్రం ఇక్కడే ఉండి మాత్రం మీకు ఇంకా సేవలు చేయడానికే ఉపయోగించుకుంటారు అని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. అదే విధంగా మీరు మాకు అనవసరంగా మీరు ఒక విద్యా వ్యవస్థను పెట్టమంటే బెల్ట్ షాప్లను తీసుకొచ్చి బజార్లో పెట్టి సంతకంటే అధ్వానంగా బెల్ట్ షాప్ అమ్ముతున్నారు. ఏ ఊళ్ళో పోయినా నీళ్ళు అడిగితే నీళ్లు ఉన్నాయి కానీ నీళ్లు ఉండవు కానీ బెల్ట్ షాప్ లో మద్యం ఏర్లై పారుతుంది. మరి ఇది ఎంతవరకు సమంజసం అని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకనంటే చాలా విషయాలు ఇలా చెప్పుకుంటా పోతే పెద్దలూరు నాకు సమయాభావం వల్ల నేను కొద్దిగా మాట్లాడవలసిందిగా కోరినప్పటికీ నేను అవకాశం తీసుకొని కొద్దిగా మాట్లాడాలని మరి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ సమయం ఇస్తే ఇంకా 2 నిమిషాలు మాట్లాడదామని అనుకుంటున్నానని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. అదే విధంగా మరి ఈ సందర్భంగా నేను ఇంకోటి నేను గుర్తు చేయదలుచుకున్నది ఏంటంటే విద్యా వ్యవస్థ పటిష్టంగా కావాలంటే ఇప్పుడు వాణిజ్యంగా మారిన వ్యవస్థ మారడానికి ఒక 10 మందిగా ఏర్పాటు చేసి ప్రభుత్వ బడులను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ పంతుల్లారా మీరు కూడా మీ పిల్లలను ఖచ్చితంగా ప్రభుత్వ బడిలోనే చదివించాలి. ఎందుకనంటే ఒకప్పుడు పంతులు గారు ఊరిలో ఉండి పాఠాలు చెప్పి 10 మందికి ఆదర్శంగా ఉండరు. మీరు ఈ పట్టణాలలో ఉండి మరియు పల్లెల్లో ఏ విధంగా విద్య మీరు అందిస్తారో చెప్పవలసిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాం. మీరు ప్రిపరేషన్ అవ్వడానికి మీరు వచ్చడానికి 2 గంటలు, పోవడానికి 2 గంటలు కలిసిపోయి ఏ విధంగా విద్యను అందిస్తారో మీలో నుంచే మార్పు స్టార్ట్ కావాలి. పంతుల్లారా మీరు ఒక టీచర్గా మీరు ఒక ఉన్నత విద్యా వ్యవస్థను మార్చే బాధ్యత టీచర్ల మీద ఉంది, లెక్చరర్ల మీద ఉంది. అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరిపైన విద్యా వ్యవస్థను కాపాడవలసిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకనంటే ప్రభుత్వము పారదర్శకంగా విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉత్తమంగా అందించిన విద్యా వ్యవస్థ ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ వచ్చినాక ఎందుకు ఆ పారదర్శకంగా ఉంటలేదని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకనంటే మీరు మీ వ్యాపారాలే చూసుకుంటారా? విద్యా వ్యవస్థ
కనీసం పట్టించుకోరా? మీరు రివ్యూ చేయరా? ఒక విద్యా మంత్రి ఉండడా? విద్యా మంత్రి ఉంటే విద్యపై ప్రతిసారి టీచర్లను, అదే విధంగా అధ్యాపకులను మరియు వీసీలను, అదే విధంగా చాలా మంది మేధావులను కలిసి విద్యా వ్యవస్థపై ఎన్నో సార్లు చర్చించి వారికి వాళ్ళ గోసలేందో, వాళ్ళ బాధలేందో, బడిలో ఉన్న మౌలిక వసతులేందో అన్ని తెలుస్తాయి. కనీసం విద్యాశాఖ మంత్రి ఈ రాష్ట్రానికి లేడంటే ముఖ్యమంత్రి ఏమో సెక్రటేరియట్కి సరిగా రాడు. అప్పుడున్న ముఖ్యమంత్రి రాలేదన్నావు, మరి నువ్వేం చేస్తున్నావు? పక్క రాష్ట్రంలో స్టాలిన్ ఏ విధంగా వస్తుండే విద్యా వ్యవస్థను ఏం చేసిండు? మీరు ఎందుకు చేస్తలేరని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. మీరు తెలంగాణలో విద్యా వ్యవస్థను పటిష్టం చేసేది ఎప్పుడు ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని సభాముఖంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకనంటే మా డిమాండ్ ఏంది? పేద ప్రజలకు విద్య ఎప్పుడు అందిస్తారు? విద్య అందించినప్పుడే న్యాయం జరుగుతుంది, నలు దశల అభివృద్ధి జరుగుతుంది, అన్ని ఫలాలు అందే స్థాయికి వస్తారు. లేకపోతే మీరు ఒక మాట చెప్పదలుచుకురా, వీళ్ళందరి చైతన్యం అయితే ప్రశ్నించే తత్వం వస్తుందనే ఉద్దేశం ఉందా? అది కూడా మీరు ఏదో స్పష్టంగా ప్రభుత్వం చెప్పాలని సభాముఖంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకనంటే విద్య అనేది చాలా అబ్దుల్ కలాం చూసైనా మీరు నేర్చుకుంటే బాగుంటది. అంత పెద్ద కలాం వందలాది మంది విద్యార్థుల సమక్షంలోనే కుప్పకూరిండు. మీరేం కట్టకపోతారు? ఈ రాజ్యంలో తెలంగాణ రాష్ట్రంలో వేలాది చరిత్ర ఉన్న వేలాది వందలాది మంది ఈ తెలంగాణ రాష్ట్రంలో క్రియాశీలక కట్టడాలు కట్టిన వాళ్ళు కనుమరుగయ్యారు. ఏ విధంగా భూములు, ఆస్తులు, బంగారాలను, వజ్రాలను ఇక్కడ చేసి వ్యాపారం చేసినా కానీ కనుమరుగయ్యారు. మీరు కూడా కొన్ని రోజుల్లో కనుమరుగైతారు. మరొకసారి సభ నుంచి అడుగుతున్నా, విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలి. విద్యా వ్యవస్థను పటిష్టం చేయకపోతే మాత్రం మీకు రానున్న రోజుల్లో ప్రమాదం ఉంటది. ఈ తల్వార్ తాత లాంటి 100 మంది పుట్టుకొస్తారు. ఇదే చైతన్యం కొనసాగించాలి తల్వార్ తాత. రానున్న రోజుల్లో అందరం విద్యా వ్యవస్థపై ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన తల్వార్ తాతకు మరియు అదే విధంగా ఈ మరియు కూడా ప్రజానికానికి అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ జై భీమ్. వర్ధిల్లాలే విద్యా వ్యవస్థలు. థ్యాంక్ యూ.